హలో హాయ్ ఎవ్రీవన్. టుడే మనం స్వీట్ కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ నేను చూపించాను కదా, మసాలా ఐటమ్స్ అండి. సో మీకు తగ్గట్టు వేసుకోండి. ఇది చాలా కూల్గా ఉంది కదా సీజన్, మా పిల్లలకైతే జలుబు ఉందండి. సో నేను కొంచెం మిరియాలని అన్నీ యాడ్ చేశాను, మీకు తగినట్టుగా మీరు వేసుకోవచ్చు. అండ్ అల్లం తీసుకున్నాను, అండ్ వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు సో నేను స్కిప్ చేశాను. సో ఇలా టొమాటో అండ్ దెన్ మిర్చి తగినంత మీకు స్పైస్ బట్టి మీరు వేసుకోవచ్చండి. అండ్ దెన్ కొరియాండర్. ఆ తర్వాత మనం కార్న్ కూడా ఇందులో కొన్ని వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తే మనకి ఇదిగో ఇలా పేస్ట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం వేడి చేసుకొని, నేనైతే గీ యూస్ చేస్తాను, మోస్ట్లీ ఆయిల్ అయితే చాలా వరకు యూస్ చేయనండి. సో గీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఓకే, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కార్న్ అయితే వేసుకోవాలి. అండ్ దెన్ ఆల్ వెజిటేబుల్స్ లైక్ చెప్పా కదా, బీన్స్, క్యారెట్ అండ్ దెన్ టొమాటో. ఓకే, నేను పచ్చిమిర్చి అవన్నీ వేయట్లేదు ఎందుకంటే ఇది పిల్లలకి సో వాళ్ళు మిర్చి అవన్నీ స్కిప్ చేయలేరు కాబట్టి ఇలా గ్రైండ్ చేస్తాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిపేయాలండి. ఇప్పుడు దాంట్లో కర్డ్ యాడ్ చేసుకోండి. అండ్ రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను, 2కి 4 వేయాలి. అండ్ దెన్ సాల్ట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మనం అయితే దీన్ని కుక్కర్ పెట్టేస్తామండి. సో ఇలా చేసుకుంటే కనుక ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది నాకు. ఇదిగో ఇలా బాగా రెడీ అయిపోయిందండి. అండ్ దెన్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకొని దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేపేస్తున్నాను. ఓకే, సో ఇది బాగుంటుంది. ఆన్ టాప్ ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. సో అండ్ దెన్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా, యాక్చువల్లీ నేనైతే తినను, పిల్లలు తింటారు. సో ఇలా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, మా పెద్దవాడైతే ఆల్రెడీ దాన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తున్నాడు. మమ్మీ సూపర్ అని అంటున్నాడు, వాడికైతే నచ్చింది. అండ్ దెన్ మనం ఈ రెండో వాడిని చూద్దాం.